అయోధ్య రాముల వారిని తలుచుకోకుండా ఉండలేము. అలాగే అయోధ్య పూజా సామాగ్రి కూడా వాడకుండా ఉండలేము. అయోధ్య పూజా సామాగ్రి వాడండి, మీ పూజని పరిపూర్ణం చేసుకోండి. డీలర్షిప్, డిస్ట్రిబ్యూషన్, హోల్సేల్ కై సంప్రదించవలసిన నంబర్లు. కేవ్ పబ్ లో డ్రగ్ పార్టీ. హైదరాబాద్ కాజాగూడలోని పబ్ పై టీజీ న్యాబ్ అధికారుల దాడి. 55 మందికి డ్రగ్ టెస్ట్, 25 మందికి పాజిటివ్. వాళ్ళందరూ అరెస్ట్. పబ్ ఓనర్లు పరారీలో. పబ్ ఓనర్లు మంచిగా ఉన్నది కథ. నిందితులు ఐటీ ఎంప్లాయ్, స్టూడెంట్స్ గంజాయి, కొకైన్, ఎండిఎం డ్రగ్ తీసుకున్నట్లు గుర్తింపు. ఏ పబ్బు చూసినా ఐటీ ఎంప్లాయీస్ ఉన్నారంట. తర్వాత ఇంకోటి ఏంటంటే స్టూడెంట్లు ఉన్నారంట. ఇక ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. విషయం ఏంటంటే పబ్బుకు అంటే ప్రత్యేకంగా డ్రగ్స్ తీసుకోవడానికి పార్టీ ఎంతపై నిజంగా వీళ్ళని తీసుకొని తుక్కడలు నడికేసినా కానీ పాపం లేదని చెప్పేసి చాలామంది అంటున్నారు. ఎందుకంటే ఈ దొంగ కొడుకుల లంగా కొడుకుల వల్ల మొత్తం కూడా నష్టం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు ఈ రేవు పార్టీలు, బీ పార్టీలు, పబ్బులు పెట్టేసి ఇప్పుడు మంచిగా ఉన్న యువతను మొత్తం కూడా చెడగొట్టేసి ఇప్పుడు ఐటీ ఎంప్లాయీస్ని కానీ తర్వాత స్టూడెంట్లను కానీ చాలామంది విద్యార్థులకు మీరు ఒక్కసారి దీనిపైన ప్రత్యేక దృష్టి పెట్టండి. తల్లిదండ్రులు మీరు ఆలోచించండి. ఎందుకంటే మీరు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంటుంది. ఈ సిటీ సరౌండింగ్లో, హైదరాబాద్ సిటీ సరౌండింగ్లతో పాటు ఇక్కడ చాలా చోట్ల కూడా ఇంజనీరింగ్ చదువుతున్నటువంటి విద్యార్థులకు ప్రత్యేకంగా ఇట్లా వల వేస్తూ ఉన్నారంట. ప్రత్యేకంగా ఈ డ్రగ్స్ని అలవాటు చేస్తూ ఉన్నారు. దీని ద్వారా ఏమవుతుందంటే వాడు ఏం చేయాలనో ఏం చేస్తుందో అర్థం కానటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోతున్నారు. తర్వాత వాళ్ళు మత్తులోకి వెళ్ళిపోతున్నారు. దీంతో రకరకాలుగా క్రైమ్లు జరుగుతూ ఉన్నాయి, మానభంగాలు జరుగుతూ ఉన్నాయి, తర్వాత మర్డర్లు జరుగుతూ ఉన్నాయి, రకరకాలుగా ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. వీటికి కారణమైనటువంటి ఈ లంఘనలను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టొద్దు. ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వాలు, 2 రాష్ట్ర ప్రభుత్వాలు, అటు ఏపీ ప్రభుత్వం తర్వాత ఇటు తెలంగాణ ప్రభుత్వం కూడా దీనిపైన ప్రత్యేక దృష్టి పెడుతున్నట్టుగా చెప్తా ఉన్నాయి. ఈ చెప్పడంతో పాటు 100% దీనిపైన ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉన్నది. ఈ లంగా కొడుకుల్ని 100% తీసుకొచ్చేసి లోపలేసి ఇంకా 4 ఏం చేయాలనో అది చేయాల్సిన అవసరం ఉన్నది. లేకపోతే ఏంటంటే అసలు యాక్చువల్గా భవిష్యత్తులే మొత్తం కూడా ప్రశ్నార్థకంగా మారుతాయి. వాళ్ళ కుటుంబాలే కాదు, వాళ్ళతో పాటు సమాజానికి కూడా నష్టం జరుగుతుంది. వాడు ఏం చేస్తున్నారో అర్థం కాని పరిస్థితుల్లో ఎవరిని ఏమైనా చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దీనిపైన తల్లిదండ్రులు కూడా మీ పిల్లలు ఏం చేస్తున్నారో ఒక్కసారి దృష్టి పెట్టుండ్రి. లేదు మా పిల్లగాడు బాగానే ఉంటుందిలే, మా పిల్లగాడు మగ పిల్లగాడు అంటే మగ పిల్లగాడు లాస్ట్ కోసం మీకే ఇబ్బంది అయిపోతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. దీనిపైన ఎట్టి పరిస్థితుల్లో ఈ డ్రగ్స్ని మాత్రం నిర్మూలించాల్సిన అవసరం మాత్రం 100% ఉన్నది. గంజాయి ఊర్లకు విచ్చలవిడిగా చేరింది. దానిపైన కూడా ప్రత్యేక దృష్టి. హైదరాబాద్ కాజాగూడలోని ది కేవ్ పబ్ లో డ్రగ్స్ పార్టీ జరిగింది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు శనివారం రాత్రి ఆ పబ్ పై దాడి చేశారు. టీజీ న్యాబ్ తర్వాత సైబరాబాద్ ఎస్ఓటి, ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ అధికారులు, రాయదుర్గం పోలీసులు కలిసి రేడ్ చేశారు. అయితే పబ్లో ఉన్న 55 మందిని అదుపులోకి తీసుకొని డ్రగ్స్ టెస్ట్ చేయగా వారిలో 25 మంది డ్రగ్స్ తీసుకున్నట్టు తేలిందంట. ఇక దీంతో వాళ్ళందరినీ అరెస్ట్ చేశారు. ఈ కేసు వివరాలను మాదాపూర్ డీసీపీ వినీత్ ఆదివారం గచ్చిబౌలిలోని తన ఆఫీసులో మీడియాకు వెల్లడించారు. పార్టీపై ఇన్స్టాలో పోస్టులు పెడుతున్నారట. చూసుకోగా ఇన్స్టాలో పోస్టులు పెట్టేసి రర్ర ఇక్కడ దొరుకుతున్నది, డ్రగ్ దొరుకుతున్నది, ఇట్లా లంగ కథలు పడదామని చెప్తున్నట. కాజాగూడ మెయిన్ రోడ్డులోని ఓ బిల్డింగ్ 4వ అంతస్తులో కేవ్ పబ్ ఉంది. అందులో మల్లేపల్లికి చెందిన అబ్దుల్లా అయూబ్ 24 సంవత్సరాలు ఉంటాడు. వాడు నాగారంలోని శిల్పానగర్కు చెందిన శేఖర్ కుమార్ 52 సంవత్సరాలు మేనేజర్లుగా పనిచేస్తున్నారు. అబ్దుల్లా డీజే కూడా ఆపరేట్ చేస్తుంటాడంట. వీరిద్దరూ కలిసి శనివారం పబ్లో సైకెడెలిక్ పార్టీ పేరుతో డ్రగ్ ఈవెంట్ ఏర్పాటు నిర్వహించిండ్రంట. మరి ఇది ఏంద్రా, ఇప్పుడు సంతోషంగా ఉండాలని చెప్పేసి పబ్లో బిబ్బులో జరుపుకుంటారు. అందులో ఎంత కూడా కథలు నడుస్తున్నాయని చెప్పేసి తెలిసింది. అయితే ఏదేమైనప్పటికీ ఈ పబ్బులు ప్రత్యేకంగా డ్రగ్స్ కోసం ఏంద్రా భయ్ పార్టీలు అన్ని అట్లా తోలు తీయాలి కొడుకుల్లో ఒక్కొక్కరు.